భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల 8-9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో 6-7 తేదీలు రేపటి ఎల్లుండి వరకు కూడా పనులు మొత్తం కూడా పూర్తి చేసే విధంగా కూడా ఇక్కడ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి వేదిక వద్ద కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పూర్తిగా కనపడే విధంగా కూడా ఇక్కడ మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ రోడ్లు కూడా అన్ని అంటే మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతుంది. TGIIC ఆధ్వర్యంలో కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. విజ్క్రాఫ్ట్ అనే సంస్థకు ఈ పనులన్నీ కూడా అప్పచెప్పారు. ప్రస్తుతం పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడ కూర్చొని అంటే TGIIC చైర్మన్ శశాంక పర్యవేక్షణలో కూడా అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇటు నరసింహారెడ్డితో పాటు IAS అధికారులు నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, ఫారూఖీ, ముషరఫ్ ఫారూఖీ, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారి ముషరఫ్ ఫారూఖీ అతను కూడా ఎందుకంటే 24 గంటల పాటు ఇక్కడ విద్యుత్ సరఫరాకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖ పాత్ర ఇందులో ఎంతో కీలకం. ఎందుకంటే ఇతర అన్ని ప్రాంతాలకు సంబంధించిన అంటే దేశంలోని పలు ప్రాంతాలకు సంబంధించిన ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్నంతా కూడా ఎంతో క్షుణ్ణంగా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనం జాగిలాలతో పాటు మెటల్ డిటెక్టర్తో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా ఇందులో అంటే దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన వేదికలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వేదికలను కూడా ప్రతి జాగిలాలతో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. DGP శివధర్ రెడ్డి ఇక్కడికి వచ్చి పనులని భద్రతకు సంబంధించిన పనులన్నీ కూడా పర్యవేక్షించి వెళ్లారు. ఈ విధంగా ప్రతిరోజు పోలీస్ శాఖ ఈ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షిస్తూ పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు టన్నెల్ అంటే LED టన్నెల్ ఇక్కడ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఈ టన్నెల్లో నుంచి ఇక్కడికి వెళ్తారు. కానీ ప్రస్తుతం మన టన్నెల్కి సంబంధించిన LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎంతో మంచిగా కూడా కనిపిస్తుంది ప్రధాన ప్రాంతం అంతా కూడా. ఆ తర్వాత వచ్చేటప్పుడు బయటకు వచ్చే విధంగా ఈ పిల్లర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ పిల్లర్లలో మొత్తం తెలంగాణ రైజింగ్ 2047 అని ఇట్లా కనపడే విధంగా కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలో వచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం టన్నెల్కి సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మొత్తం పనులు చేశాక ఇంకా మరింత సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు LED టన్నెల్ అంటారు దీన్ని. LED టన్నెల్ దాదాపు ఇంత పొడవున్న ఈ ప్రాంతంలో కూడా మొత్తం చుట్టూ ఎడమ వైపు అంటే వచ్చేటప్పుడు ఎడమ వైపు కుడివైపుతో పాటు పైన కూడా మొత్తం LED స్క్రీన్ అంతా కనపడే విధంగా కూడా ఇక్కడ ఈ టన్నెల్ ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఈ టన్నెల్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అంతేకాకుండా ఎకనామీ ప్రస్ఫుటించే విధంగా ఆర్థిక పురోగతి ఏ విధంగా చేస్తున్నారు దానికి సంబంధించిన మొత్తం LED స్క్రీన్లో ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఇక్కడ 2047కు లక్ష్యంగా విధించుకున్న మొత్తం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా LED ప్యానెల్లో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి టన్నెల్లో నుంచి బయటకు వచ్చాక వెనక వైపు ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. ఆ ప్రధాన వేదికల్లో ప్రధాన సదస్సు జరుగుతుంది. ఆ తర్వాత బ్రేక్అవుట్ సెషన్కి సంబంధించిన స్టేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం 2 రోజుల పాటు 8-9 తేదీల్లో జరిగే సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచిగా ఉండే విధంగా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ వచ్చిన VVIPలు వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ సంబంధించి పవర్ గ్రిడ్ ఎదురుగా పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఇక్కడ రావాల్సి ఉంటుంది. అక్కడ బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎవరికి కూడా ఇక్కడ లోపలికి అనుమతి లేదు, నేరుగా ఇక్కడ రావడానికి వీల్లేదు. VVIPలు మాత్రమే ఇక్కడి వరకు వాహనాల్లో వాళ్ళకి ఉన్న వాహనాల్లో వస్తారు. మిగతా అందరు కూడా ఇక్కడి వరకు కూడా మొత్తం పార్కింగ్ సంబంధించి అక్కడ నిలిపి వాహనాలు అక్కడ నుంచి ఇక్కడికి లోపలికి బ్యాటరీ వాహనాల్లో కూడా ఇక్కడికి వస్తారు. ఈ విధంగా మొత్తం అన్ని వేదికలు కూడా మొత్తం కూడా అంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 24 గంటల పాటు పనులు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. పారిశ్రామిక రంగాలకు సంబంధించిన వాళ్ళతో పాటు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు, ఇలా పలు క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభలో ఈ సదస్సు జరిగే ఈ సమ్మిట్ జరిగే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. రేపు డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. రేపు డ్రై రన్ నిర్వహించిన తర్వాత తిరిగి మరోసారి అంటే ఆ 7వ తేదీ కూడా మొత్తం మళ్ళీ అంతా కూడా పరిశీలించిన తర్వాత 8వ తేదీ కార్యక్రమం ప్రారంభం కానుంది. 8, 9 తేదీలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్న పాటు దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మొత్తం ఎలాంటి నిర్వహణ ఏర్పాట్లు లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పనులను కూడా కొనసాగుతున్నారు. ఓవర్ టు యూ.